మీ భాగ్యాన్ని మీరు తిరిగి రచించుకోండి. భాగ్య రచనా కలం మీ చేతుల్లోనే ఉంది అంటున్నాడు. సో, కార్మిక్ ఫిలాసఫీ అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మీ జీవితంలో పుణ్యం వస్తుందా? పాపం వస్తుందా? అన్నది మీకు అర్థమైపోవాలి. సో, పుణ్యాన్ని ఆస్వాదిస్తారు. ఆస్వాదించి మళ్ళీ ఆ బీజాన్ని అంటే మళ్ళీ కొత్తగా కర్మలాచరించి మళ్ళీ బీజాలు నాటుతూ పోతే మళ్ళీ ఫలాలొస్తాయి. మీరు ఆ పుణ్యం యొక్క ఫలాన్ని ఆస్వాదించకుండా దాన్ని తిరస్కరించి పడేస్తూ పోతుంటే కొత్త ఫలాలేవి ఉండవు. మోడువారిపోతది జీవితం. అందుకే కల్పవృక్షం ఇప్పుడంతా మోడువారిపోయింది. జడజడీభూతం అయిపోయింది అంటున్నారు. ఎందుకు? ఫలాల్ని ఆస్వాదించట్లేదు. మీ నుంచి పడేస్తున్నారు. సహాయం చెయ్యడానికి వచ్చారంటేనే లోకు అన్నట్టయిపోతుంది. ఎవరైతే భయపడతారో, బెదిరిస్తారో, మోసాలు చేస్తారో వాళ్ళు విలువైపోయింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో, ఏమైపోతారో. సో, సహాయం చేయనీకొచ్చిన వాళ్ళతోటి మాట్లాడే ఓపిక ఉండదు. ఫోన్‌లెత్తే ఓపికలుండవు మనకి. టైముండదు. తిరస్కారం, తిరస్కారం, తిరస్కారం. మన పుణ్యాన్ని మనం తిరస్కరించుకుంటూ ఎళ్ళిపోతున్నాం. అంటే బీజాన్ని నాటట్లేదు మళ్ళీ. ఆ ఫలాన్ని ఆస్వాదించాలి. ఈరోజు